కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో దొడ్డినగేరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వీధి తిరిగి గ్రామంలో ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని మండలం తెలుగుదేశం సీనియర్ నాయకుడు రంగస్వామి, ఆదోని మండల నాయకులు బీజేపీ ఉషరాజు, హెచ్ రాజు, పెద్దతుంబలం ఎస్ఐ మహేష్ కుమార్, దొడ్డేనగేరి గ్రామ కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సమస్య చెప్తా ఉన్నారు. టీచర్లు సరిగా లేరని, సరిగా పాఠాలు చెప్పట్లేదని, 10వ తరగతిలో పిల్లలు ఫెయిల్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విషయాన్ని డిఈఓతో మాట్లాడతాను. మంచి టీచర్లని, ఇప్పుడున్న టీచర్లు సరిగా లేకపోతే వీళ్ళని మార్పించి మంచి టీచర్ని మీ ఊర్లో వేయిస్తాను. ఓకే, గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రోడ్డు వేసిరే, కానీ ఒక్క రోడ్డు వేయలే 5 సంవత్సరాలు. దయచేసి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ఒక 4 లక్షల రోడ్డు వేసినాము. ఇప్పుడు 15 లక్షల రోడ్డు శాంక్షన్ అయ్యింది. మరి ఇంకా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా అడిగి మనము ఇంకా 20-30 లక్షలు కానీ రైతులకి పొలాలకి రసాలు కొన్ని ఏరియాల్లో ఆ రసాలు కూడా శాంక్షన్ చేసి ఎన్ఆర్జీఎస్ కింద ఆ రసాలు ఇంతకుముందు చూసినారు మీరు. గాడిదలతో తోలిన ఉల్లిగడ్డలు కానీ బుట్లు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చేతికి ఆటో పోతుంది, ట్రాక్టర్ పోతుంది, లారీ పోతుంది. రైతులు బాగుంటే ఆ షేర్లకి రసా బాగుంటే ఆ డిమాండ్, షేర్లకి డిమాండ్, ఇంటికి డిమాండ్. దయచేసి అప్పుడు నన్ను రోడ్లు వేసినప్పుడు, పొలాలకు రోడ్లు వేసినప్పుడు అందరూ సహకరించరు. పరిషత్లో ఉండదు చరిత్రలో. సాయిప్రసాద్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేని ఇంతకుముందు ఇప్పుడు అన్నట్లా ఇంకా నీ చరిత్ర బయటికి పెడతాను, నీ తండ్రి కొడుతుంది, మీ చరిత్ర బయటికి పెడతాను మా ఎమ్మెల్యేనే. కానీ ఇంకొకసారి మీరు ప్రెస్ మీటింగ్లానా డబ్బులు అడుగుతాడు, ఆడు తింటాడు, ఈడి తింటాడు అని చెప్తే అమాయక ప్రజలు కొంతమంది నమ్ముతారు. ఎందుకంటే మీ పార్టీ ఓ సిద్ధాంతం పార్టీ కాదది. నీ పార్టీ పుట్టిండేదే నాకు ముఖ్యమంత్రి కావాలని పుట్టేదే. నీ పార్టీ పుట్టిండేదే ఓ ముఖ్యమంత్రి కావాలా అనే సిద్ధాంతం పుట్టేది. అది ప్రజలకి సేవ చేయాలా, ప్రజలకి మంచి చేయాలా అనే పార్టీ కాదది. ఓ సిద్ధాంతమైన పార్టీ కాదది. మధ్యలో వచ్చేదో మధ్యన పోతుంది. అది దాని కాలము పోయే కాలం వచ్చేదా. కాబట్టి సాయిప్రసాద్ రెడ్డి తండ్రి కొడుకు చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు. యా ఊళ్ళో ఏం చేశాడు నాకు భయం లేదు. సావో రేవో కొంతమంది అంటారు ఇంతకుముందు మీ గవర్నమెంట్ రాకుంటే ఎట్లా అట్లా ఇట్లాంటివండి. నాకు సాగు చదవడం మట్ట సాగు ఉన్నా చచ్చిపోతాం. ఎవరి చేతిలోనన్నా చస్తే వీరమరణం పొందుతాను. నువ్వు ఇట్లే ఎవడు చంపుతున్నానని చచ్చిపోతాను. నాకు సాగు తప్పదు కదా, సాగు తప్పదు. వేరే ఊరి చేతిలో చచ్చిపోతే వీరమరణం పొందుతున్నాను. నాకు ఎవరు భయం లేదు. దయచేసి మా ఎమ్మెల్యే గారిని, మా కూటమి నాయకుల్ని విమర్శించే అర్హత సాయిప్రసాద్ రెడ్డికి కొడుక్కి లేదు. దయచేసి నువ్వు ఇప్పటికైనా సాయిప్రసాద్ రెడ్డి గారు తెలుసుకొని నీ దాంట్లో 5 పైసలంతా లేదు, మా 5 పైసలంతా లేదు మా ఎమ్మెల్యే. నువ్వు చేసిన అవినీతి అన్యాయంలానా 100% నువ్వు చేస్తే 5 పైసలు కూడా లేడు మా ఎమ్మెల్యే పార్థసారథి గారు. అది గుర్తించు. దొడ్డనగిరి గ్రామానికి నేను విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ మా నాయకులు శివప్ప గారితో పాటుగా మిగతా నాయకులందరినీ, కూటమికి సంబంధించిన పెద్దలందరినీ కలిసి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇల్లు తిరిగాం, ప్రతి వీధిలో కూడా సమస్యలు తెలుసుకున్నాం. నీళ్లకు సంబంధించిన పెద్ద సమస్య ఇక్కడ కనపడతా ఉంది. దాంతో పాటుగా డ్రైనేజీకి సంబంధించిన సమస్య, కాలువలు క్లీన్ చేయలేకపోవడం ఉన్న సమస్య, కొంతమంది ఇల్లు లేవంటున్నారు, కొంతమంది స్థలాలు లేవంటున్నారు. ఇట్లా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. తప్పనిసరిగా ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం.
ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కనిపించడు, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తాడు. నేను అలా కాకుండా ప్రతి గ్రామానికి రోజు ఏదో గ్రామానికి వెళ్తా ఉన్నాం, గ్రామంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలుసుకున్న సమస్యల్ని వీలైనంత వరకు మంత్రికి గాని ముఖ్యమంత్రులకు గాని చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే పని చేస్తా ఉన్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా రాబోయే మంచి రోజులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటా.